బాగా మెరిట్ స్టూడెంట్. మరి ఎందుకు చనిపోయాడయ్యా, శ్రద్ధంగా ఎందుకు పెట్టుకున్నామని చెప్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ రాక మొన్న గ్రూప్ నుంచి తెలుసా మీకు, సీనియర్లు తెలుసుంటే చాలామంది అనుకూలంగా రాలేదని, చాలా అన్యాయం జరిగిందని, తెలుగు భాషలో రాస్తే మమ్మల్ని కించపరిచారని ఒక అవమాన భారంతో తల్లి యొక్క చీరను తీసుకెళ్ళి పేపర్ చెట్టు పెట్టుకొని తల్లిని వీడియో కాల్ చేసి, అమ్మ ఈ గవర్నమెంట్లో మాకు నోటిఫికేషన్ రావట్లేదు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కడంటే ఒక నోటిఫికేషన్ రాలేదు, వచ్చినా కూడా దాంట్లో జియో 29 జియో 46 తీసుకొచ్చి మన పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎస్టీ ఎస్సీ బీసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేస్తున్నారమ్మా అని చెప్పి తల్లిదండ్రుల యొక్క ఆర్థిక భారంతో ఆయనకు వయోభారం పెరిగి ఎంతో మానసిక లోనై ఇలా చెట్టుకు వాళ్ళ తల్లి చీరను తీసుకెళ్ళి ఏడుచుకుంటూ వీడియో కాల్ చేసుకుంటూ చనిపోయారు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఇది జెన్యునా కాదా, ఏమన్నా ఇబ్బందికరమైన వాతావరణం ఉందని చూస్తే అబ్బాయి చూస్తే చాలా మెరిట్ స్టూడెంట్. ఇంటర్లో 540, 10th లో 540, ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్, బీటెక్లో 75, ఫస్ట్ క్లాస్. నాకు తెలిసి మన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి లేదనుకుంటా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, 75%. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి లేదనుకుంటా. అంత మెరిట్ స్టూడెంట్ చెప్పుకోవడానికి గల కారణం, ఇది రాజ్య హత్య కాదా, ప్రభుత్వ హత్య కాదా, ఎంతమందిని బలిగొంటారు? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 మంది నిరుద్యోగులు చనిపోయారు. ప్రత్యూష అని, మమత అని, అర్చన అని, సంగీత అని, లోకం శ్రీకాంత్ అని, కృష్ణారెడ్డి అని, శోభు కిరణ్ అని, ఇక చాలామంది ఉంటే చాలామంది చనిపోయారు. ఈ అబ్బాయి చాలా జడ్జిన్ రీజన్ నోటిఫికేషన్ రాలేదని అది కూడా ఎంత బాధాకరం అనిపిస్తుంది తెలుసా. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే అమ్మేమో కూలి పనిపోతుంది, తండ్రి అమ్మాలి పనిపోతుంది, నేను సంపాదించిన 5,000-6,000 ఎవడు పంపించాలి కొడక నెలకు, మేము ఎందుకు బతకాలరా ఇంకా అని చెప్పి కన్నీళ్ళు పెడుతుంటే అసలు అక్కడ ఉన్న వాళ్ళు, మేము పోయిన వాళ్ళందరం కూడా ఆపుకోలేక ఆ తల్లి కాళ్ళు పట్టుకొని, మేము కూడా మీ బిడ్డలమే అమ్మ, మీరేం బాధపడకండి అని చెప్పి వాళ్ళకి హోదా తీసుకుని మేము ముందుకు వెళ్ళి సాగి. మరి అలాంటి అబ్బాయికి మనం ఇవాళ అర్పించాలా వద్దా? అర్పించాలా వద్దా? మన తోటి స్నేహితుడు, మన తోటి మిత్రుడు మనతో లేడే ఇవ్వాలా? మరి ఎంతమంది నోటిఫికేషన్ రాక ఇంకెంతమంది అనిపోతున్నారో, బయటకు వచ్చిన లాంటి కుమారస్వామి కొంతమంది, ఇంకెంతమంది ఉన్నారో. మేము ఒకటే చెప్తున్నాం మిత్రులారా, ఎవరైనా ఇలాంటి మీ పరిస్థితి వస్తే మా లాంటి మిత్రులు ఎవరైతే ముందులో ఫ్రంట్ లైన్ ఉన్నారో ఫోన్ చేయండి, అన్న ఇట్లా పరిస్థితి ఉంది అని చెప్తే మేము ఏదో విధంగా సరిచేసే ప్రయత్నం చేస్తాం. కానీ మరణం ఒకటి చివరి ఇది కాదు, మనం మరణాన్ని దాటిపోవాలి. జోహార్ కుమారస్వామి, జోహార్ నిరుద్యోగ కుమారస్వామి, జోహార్ జోహార్, జోహార్ నిరుద్యోగ కుమారస్వామి, జోహార్ జోహార్, జోహార్ నిరుద్యోగ కుమారస్వామి, జోహార్ జోహార్, జోహార్ నిరుద్యోగ అమరులారా, జోహార్ జోహార్ నిరుద్యోగ అమరవీరులారా, జోహార్ నిరుద్యోగ అమరవీరులారా, నిరుద్యోగులపై ప్రభుత్వం వైఖరి, నిరుద్యోగులపై ప్రభుత్వం వైఖరి, నిరుద్యోగులపై వైఖరి, నిరుద్యోగులపై ప్రభుత్వం వైఖరి, నిరుద్యోగులపై ప్రభుత్వం వైఖరి, నిరుద్యోగులపై ప్రభుత్వం వైఖరి, నిరుద్యోగులపై ప్రభుత్వం వైఖరి, 2 లక్షల జాబ్ క్యాలెండర్ వెంటనే, 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ 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 వెంటనే. జోహార్ నిరుద్యోగ కుమారస్వామి, జోహార్ జోహార్, జోహార్ నిరుద్యోగ కుమారస్వామి, జోహార్ జోహార్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో నిరుద్యోగులతో చెలగాటమాడుతూ ఉంది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు చిదంబరం గారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు, తెలంగాణ ఇస్తున్నాం. అప్పుడు దాని తర్వాత ఆంధ్రాలో ఏదో ఉద్యమం స్టార్ట్ అయిందని చెప్పేసి వెంటనే ప్రకటన విరమించుకొని మళ్ళా దాంతో మనస్తాపానికి చెందై ఆ ఆందోళన చెంది అప్పుడు నిరుద్యోగులు 1,200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ చేయబట్టి.
దాని తర్వాత ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మమ్మల్ని నమ్మబలికి ఈరోజు కూడా మమ్మల్ని ముంచేసింది. కాబట్టి దీని ద్వారా కూడా 20 మంది స్టూడెంటు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మొన్న బండారి కుమారస్వామి అనే ఒక అబ్బాయి మెరిట్ స్టూడెంటు ఆ రోజు వాళ్ళ ఇంటికి పోయినా మేము పోతే ఆయన వాళ్ళ తల్లి యొక్క శారీతో ఉరేసుకొని మన అడవిలో వాళ్ళ వేప చెట్టుకి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఎందుకు ఆయన మేము ఇన్ఫర్మేషన్ తీస్తే ఆయన 10th 2007లో 10th పాస్ అయితే 540తో మెరిట్ స్టూడెంటు. తర్వాత 2009లో తన ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, 968 మార్కులు, దాదాపు 97%. తర్వాత బీటెక్ వచ్చేసి చూస్తే 74%తో డిస్టెన్స్లో పాస్ అయ్యిండు. కానీ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యిండు. హైదరాబాద్ వచ్చిండు, అమెజాన్లో పనిచేసిండు. 10-15 వేలతో వస్తా పార్ట్ టైం చేసుకుంటా ఉద్యోగం చేసుకుంటా ఆయన కుటుంబం గడుపుకుంటూ ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ ప్రిపేర్ అయ్యిండు. కానీ ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేటట్టు కనబడతలేదని చెప్పేసి మళ్ళీ ఊరికి పోయి కూలీ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి అమాల పని చేసుకొని ఆయనకు సాధితే ఆయన ఉద్యోగాలు వస్తలేని ఉద్దేశంతో ఉరేసుకొని చావడం జరిగింది. మొన్న గ్రూప్ 1కి సంబంధించిన మన హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల అది కూడా మనస్తాపానికి అయిపోయి అందరూ ఈ రాజకీయ నాయకులకు అమ్ముడుపోయారనే ఉద్దేశంతో ఇలా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు అంటే నిరుద్యోగుల ఆత్మహత్యలు, యువకుల ఆత్మహత్యలు కావాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేమే చేయాలన్నట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తయారైంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మా నిరుద్యోగుల ప్రాణాలతో చిలగాటం ఆడితే మాత్రం ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మిమ్మల్ని మీ పార్టీని బట్టలు తీసే రోజు దగ్గరే పడ్డాయి అనేసి చెప్తా ఉన్నావు. నువ్వు ఇంకోటి మాట్లాడుతూ ఉన్నావు, తొండలు ఇడుస్తాం, వీళ్ళు ముదిరిపోయిన బెండకాయలు అని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వేం ముదిరిపోయిన బెండకాయలు కాదు, నువ్వు ముసలి బెండకాయ. పోయి ఇలా ఇన్స్టిట్యూట్లో పోయి నువ్వు చదువుకుంటా ఉన్నావు. మా చదువుకున్న విద్యార్థులకు ఇలా రోడ్లో తిరిగే పరిస్థితి ఏర్పడతా ఉన్నావు. నువ్వు తొండలు ఇడుస్తావు తెలియదులే, కానీ మేమైతే రేవంత్ రెడ్డి ఉడుములు ఇడుస్తామని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఇలా నిరుద్యోగులు ఉడుము పట్టుబడితే గత ప్రభుత్వానికి ఏ విధంగా గద్దె దించినామో మిమ్మల్ని దించడంలో ఎటువంటి సఖ్యత లేదని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇలా జిపిఓ నోటిఫికేషన్లు విఆర్ఏ సంఘానికి ఇలా ప్రభుత్వ డిఎస్సికి సంబంధించిన ఉద్యోగాలు ఎవరికి అమ్ముకున్నావు, ఇలా గురుకుల నోటిఫికేషన్ ఇస్తలేవు. ఇలా చెప్పుకుంటా ఉంటే 29 సెక్టార్లలో ఖాళీలు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాకీ ఉన్నావు, నువ్వు ఇప్పుడు దాకా ఇస్తలేవు. మరి నువ్వు వెంటనే రాజీనామా చేయి. నువ్వు 70,000 తీసుకురా ఎల్బీ స్టేడియం దగ్గర లెక్క పెడదాం. నీ తలలు లేకపోతే తలలు తీసుకుంటానోగా, నీ తలలు అవసరం లేదు నాయన మాకు. అప్పటికి ఎప్పుడు మా నిరుద్యోగులు చనిపోయారు, ఆ కడుపు కోత ఏంటో మాకు తెలుసు. రేపు మీ భార్య పిల్లలకి ఆ కడుపు కోత అవసరం లేదు, కానీ నువ్వు వెంటనే రాజీనామా చేయి, మేము సవాల్ మీకు విసురుతున్నాం. నువ్వు 70,000 అన్నావు కదా, నువ్వు ఎవరు మాట్లాడే వాళ్ళకి నువ్వు సవాల్ విసురుడు కాదు, ఆ బీజేపీ వాళ్ళకో టీఆర్ఎస్ వాళ్ళకు కాదు, ఉద్యమం చేసేది మేము. మాకు సవాల్ విసురు, మేము సవాల్ స్వీకరిస్తాం, బరాబర్గా సవాల్ స్వీకరిస్తున్నాం. నువ్వు ఎల్బీ స్టేడియంకి వస్తావా, నీ సెక్రటరియట్కి రమ్మంటావా, మరి నీ ప్రగతి భవన్ దగ్గర రమ్మంటావా, ఎక్కడ రమ్మంటావా రమ్మను. మేము నువ్వు 70,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన తలలు తీసుకురా, మేము మా నిరుద్యోగులు నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ తీసుకొని వస్తాం. బరాబర్గా నువ్వు రాజీనామా చేయి, లేకుంటే మేము ఈ ఉద్యమాన్ని ఇక్కడతో బంద్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డికి మేము సవాల్ విసురుతా ఉన్నాం. నోటిఫికేషన్ వచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి? గుండె మీద చేసి చెప్పండి మీరు, ఏ ఒక్క నోటిఫికేషన్ అయినా వచ్చిందా? మరి రేవంత్ రెడ్డి 70,000 ఎట్లా భర్తీ చేసిండు? మరి బ్యాక్లాగ్ పోస్టులు అన్ని అమ్ముకొని తిన్నారా ఏంది రేవంత్ రెడ్డి గారు? నాకు అర్థం కావట్లేదు. మరి నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ 70,000 ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేసినావో శ్వేతపత్రం తీసుకోండిరా, మేమైనా తీసుకొస్తాం. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 10,000 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు, మేమైనా తీసుకొస్తాం. నువ్వు తీసుకొస్తావా? నీకు దమ్ము ధైర్యం ఉందా? ఇదే సరూర్ నగర్ ఏరియాలలో స్టేడియంలో మన రాహుల్ గాంధీ వచ్చి, ప్రియాంక గాంధీ వచ్చి 2 లక్షల ఉద్యోగాలు మేము ఏడాది లోపలే భర్తీ చేస్తామని చెప్పారా లేదా? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చెప్పారా లేదా? చెప్పండి. మరి ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కొంచెమైనా చిత్తశుద్ధి ఉందా అని నేను అడుగుతున్నాను. నేను ప్రతి డిపార్ట్మెంట్ లో ఎన్నో పోస్టులు ఖాళీ ఉన్నా కూడా భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. మరి ఇక్కడ నిరుద్యోగులు అధికారులు వెంటనే రాజీనామా చేయండి. వెంటనే ఆ నిరుపేద కుటుంబానికి చెందిన నిరుద్యోగికి ₹1,00,000 ఎక్స్చేంజ్, ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరి ఏమో అబద్ధ మంత్రులు, ఎమ్మెల్యేలు, మన ముఖ్యమంత్రి గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చేసాము. మరి 70,000 ఉద్యోగాల్లో ఏ ఒక్క ఉద్యోగం తక్కువైనా కూడా నా తలకాయని నరుకుంటా అంటున్నారు. మరి ఏ గట్టి తీసుకెళ్ళాలి? మనం నరకడానికి అసభ్యాల గట్టి తీసుకెళ్లాలా, కుటుంబాల గట్టి తీసుకోవాలా, లేకపోతే కాకతీయుల గట్టి తీసుకెళ్లాలా? మరి ఎందుకు ఇలా పచ్చి అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారు? మీ గవర్నమెంట్ రావడానికి నిరుద్యోగులు ప్రధాన కారణం.
అవునన్నా కాదన్నా ఈ నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిను. బీరుకో బిర్యానీకో దేనికో ఆశపడకుండా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, అదే విధంగా జాబ్ క్యాలెండర్ వస్తాయని, అదే విధంగా మెగా డిఎస్సి వస్తాయని అందరూ ఆశపడ్డామా లేదా? మరి ఇలా గోసపడుతున్నావా లేదా? మరి ఒక్కరు మంత్రులు చెప్తున్నట్టు 70,000 ఎమ్మెల్యేలు ఇచ్చారా? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారని అడిగితే మా దగ్గర ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ సెక్టార్లో చూసుకోండి అని చెప్పేసి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. మరి శ్రీధర్ బాబు గారు మీరు కూడా రాజీనామా చేయండి, మాకు మీరు అవసరం లేదు, మీ స్థానంలో వేరే వారిని గెలిపించుకుంటాం. మీ ఎమ్మెల్యేనో ఎంపీనో ఒకసారి ఖాళీ అయితే 6 నెలల్లో మీరు బదిలీ అవుతారు. రాజ్యాంగం మీకు కల్పించిన హక్కులు రక్షణ మీకు ఉన్నాయి. మరి మనకున్నదా అట్లా? ఒక టీచరో ఒక పోలీసో ఒక వ్యక్తి రాజీనామా రిటైర్డ్ అయితే ఆ స్థానం ఎందుకు భర్తీ కావట్లేదు? మరి మనం అడగొద్దా? అడగాలి. మరి ఏమో ఈ మొండి వైఖరి ప్రభుత్వం, ఈ మొండి ప్రభుత్వం ఎందుకు మన గురించి మాట్లాడతలేదు? చెప్పండి, ఎందుకు మాట్లాడతలేదు? మనం ఐక్యంగా లేవు. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తే దాదాపుగా ఓల్డ్ స్టూడెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. మనం ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు పెడితే మనం కాళ్ళకి మల్పాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ గెలిపించినాం. సర్పంచ్కు వార్డు మెంబర్కి గెలవని ఎమ్మెల్యేలను కూడా ఇలా మంత్రులు చేసినాం. కానీ ఇలా ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళు దాచుకుంటారు. ఏం చేస్తున్నారు? ఎంత దాచుకుంటే అంత దోచుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ మేము దోచుకుంటే మా పిల్లల భవిష్యత్తు బాగుపడతారని చెప్పేసి వాళ్ళు దోచుకుంటూ మరి మనం మధ్యతరగతి పిల్లలకు ఉద్యోగాలు అవసరం లేదా? మనం కష్టపడి గ్రూప్ 1 రాస్తాం, గ్రూప్ 2 రాస్తాం, ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తాం. జియో 46 జియో 29 తీసుకొచ్చి ఇలా ఎస్సీ బీసీలను అన్యాయం చేస్తున్నారు. అవునా కాదా? ఇలా జియో 46 వల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఎంత అన్యాయం జరిగిందంటే నల్గొండోడికి 150 వచ్చినా ఉద్యోగం రాదు. అదే రంగారెడ్డికి హైదరాబాద్ 70 వచ్చిన ఉద్యోగం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే జియో 46. అవునా కాదా? మీరు ఎంత ఇబ్బంది పడ్డారు. గతంలో వెంకటరెడ్డి గారు రాజగోపాల్ గారు ఏమన్నారంటే మా ప్రభుత్వం రాగానే మొదటి సంవత్సరంలోనే ఈ జియో 46 తీసేసి ఇలా మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఎడిపోయారయ్యా రాజగోపాల్ గారు, వెంకటరెడ్డి గారు ఎడిపోయారు. మరి నైనిక్ వాళ్ళు బొగ్గు కంపెనీ దోచుకుంటున్నారా? మరి ఏం చేస్తున్నారు మీరు? మాకు అర్థం కావట్లేదు. ఇలా నిరుద్యోగం ఎంత అవసరం పడుతున్నారు, ఇంత గోసపడుతున్నారు. మరి ఎందుకు ఎవరు మాట్లాడుతున్నారు దీని గురించి? కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందా లేదా? అదే చెప్తున్నాం. ఇప్పుడు కనుక మనం బయటకు వచ్చి కొట్లాడకపోతే గ్రూప్ 1 ఆందోళన పోతుంది. నిధులు నియామకాలు అన్ని తెచ్చుకున్న తెలంగాణ అన్నీ కూడా ఆందోళన పాలవుతాయి. ఆంధ్ర పోతున్నాయి, నియామకాలు కూడా ఆంధ్రకే పోతున్నాయి. మరి ఎవరికి వచ్చే గ్రూప్ 1 ఉద్యోగాలు? ఇక్కడ నా చాలా మంది మిత్రులు కూడా, పోలీస్ మిత్రులు కూడా గ్రూప్ 1 రాశారు. ఎంత అద్భుతంగా రాశారంటే చాలా అద్భుతంగా రాశారు. వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు. ఎందుకు రాలేదయ్యా అంటే వాళ్ళకి తెలుగు మీడియం కాబట్టి. తెలుగు మీడియం తెలంగాణ బిడ్డ రాయొద్దా? ఎంత అద్భుతంగా రాసినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. జియో 29 తీసుకొచ్చి మనం ఇబ్బంది పడ్డాం. కాబట్టి మిత్రులారా మీరు ఒక్కడే గమనించాలి, ఏ ప్రభుత్వం వచ్చినా వరిగేది లేదు, ఏ ప్రభుత్వం వచ్చినా మనకి చేసేది ఏం లేదు. మనకు రావాల్సిన ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. విశ్వాల్ కమిటీ చెప్పిన లెక్కల ప్రకారం మాత్రం 1,96,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని ఆ రోజు ప్రెస్ క్లబ్కి వచ్చి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మరి ఇలా ఎందుకు మాట్లాడతలేరు? ఇలా బలిసిన బల్మూరి వెంకట్ మాట్లాడతలేరు, కోదండ రామ్ గారు మాట్లాడతలేరు, ఆకునూరి మురళి మాట్లాడతలేరు. ఎందుకంటే వీళ్ళకన్నీ పదవులు వచ్చినాయి కాబట్టి పెదాలు మూసుకోపోయినాయి. కాబట్టి మనం కనుక పెద్ద విప్పకపోతే మనకు ఉద్యోగాలు రావు. కాబట్టి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి ఈ ప్రభుత్వం మీద మనం నిరుద్యోగ సెగ తగ్గాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. కాబట్టి మీరందరూ కూడా రేపు ఎల్లుండో లేకపోతే కొన్ని రోజుల తర్వాత మహాధర్నాకు ప్లాన్ చేస్తున్నాం. మీరందరూ వచ్చి కూడా సక్సెస్ చేస్తే, అంతకన్నా ముందు ఉద్యోగాలు ఇస్తే హ్యాపీ, లేకపోతే మాత్రం ఈ గవర్నమెంట్ మీద మన నిరుద్యోగ సెగ అనేది దాదాపు ఖాయమైనట్టే. ఏమంటారు? వస్తారా రారా? ఎవడో వస్తాడు, ఎల్లే వస్తాడు, పుల్లే వస్తాడు, మాకేంద్రే మేము చదువుకుంటాం, 12 గంటలు చదువుకుంటాం, 13 గంటలు చదువుకుంటాం, మాకెందుకు ఎవడో ఒకటి చేస్తారు అనుకుంటే మీరే నాశనం అయిపోతుంది. ఎందుకు చెప్పనా? 12 గంటలు చదివినా 13 గంటలు చదివినా నోటిఫికేషన్ లేవు. ఉన్నాయా? వాడు కొత్తవాడు వస్తే వేసుకుని వెళ్ళిపోతాడు. మనం ఎప్పటిదాకా మనం టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా రేపు జరగబోయే మహాధర్నాకు కూడా అందరూ ప్రీ ప్లాన్గా ఈ గవర్నమెంట్ మీద మనం నిరసన సెగ తెలియజేయాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. బండారు కుమార్ గారితో 19 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ 2 సంవత్సరాల్లో. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టే ఇచ్చి ఒక ప్రకటన చేసి మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకున్నది.
2009లో. దానివల్ల ఈ తెలంగాణలో 1200 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మన నిరుద్యోగులతో ప్రాణాలతో చెలగాటమాడింది. అదేవిధంగా ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇలా మళ్ళా మాట తప్పింది. మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు 20 మంది చనిపోవడం జరిగింది. మన నిరుద్యోగుల ప్రాణాలకు చెలగాటమాడుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు పరిస్థితి ఎట్లా తయారైందంటే ఒక ముఖ్యమంత్రి ఫస్ట్ 60,000తో ఉద్యోగాలు ఇచ్చినట్టు స్టార్ట్ చేసి దాని తర్వాత శ్రీధర్ బాబు 75,000 అని చెప్పి, తర్వాత పొన్నం ప్రభాకర్ 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి, వివేక్ గారు మళ్ళీ 1,00,000 ఉద్యోగాలు అని చెప్పారు. మొన్న ఖమ్మం సభలో ముఖ్యమంత్రి 1,60,000 ఉద్యోగాలు చెప్పారు, మళ్ళీ 70,000కి వచ్చారు. వీళ్ళ మాటలు ఏమైనా నిజం ఉందా? అన్ని చెప్పిన వాస్తవాలు కావా? మంత్రులు ముఖ్యమంత్రులు అన్ని మాట్లాడిన వాస్తవం కాదు అవి. మొన్న పిసిసి అధ్యక్షులు ఏమంటారంటే మేము ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు లేదు 5 సంవత్సరాలకు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి మేనిఫెస్టోలో పెట్టినావు కదా, మీ రాహుల్ గాంధీ వచ్చారు కదా, మీ ప్రియాంక గాంధీ వచ్చారు కదా, మీ రేవంత్ రెడ్డి అందరు మాట్లాడారు కదా, అన్ని వీడియోలు ఉన్నాయి. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇలా మాట చెప్పారు. ఇలా పిల్లలు వీళ్ళు ఆత్మహత్యకు ప్రాణాలు కోల్పోయే విధంగా మీరు తయారు చేస్తూ ఉన్నారు. మనిషికి ఒక మాట మాట్లాడుతూ ఉంటే ఈ నిరుద్యోగులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు సతమతమై సైకలాజికల్గా డిస్టర్బ్ అయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరి ఈ ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత కాదా? ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా? ఇది హత్యలు మొత్తం ప్రభుత్వ హత్యలు కావా? మరి మీరు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే జీపీఓ నోటిఫికేషన్లు 10,954 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఏ నిరుద్యోగులతో అయినా భర్తీ చేసిండా? మరి వీఆర్ఓలతో భర్తీ చేయడంలో మతలబ్ ఏంటి? వాళ్ళు ఇస్తున్నారా మీకు? వాళ్ళు ముడుపులు ఇచ్చిర్రు, వాళ్ళు దోచుకోవడానికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ దోచుకోవడానికి వాళ్ళు తాళాలు ఇచ్చిర్రు. మీరు ఆ విధంగా వాళ్ళతో భర్తీ చేసి వాళ్ళ నిరుద్యోగులను రోడ్డు మీద విడిచిర్రు. 2 సార్లు డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన ప్రమోషన్లు ఇచ్చారు. ఇంకో మళ్ళీ ఈ సమ్మర్లో వస్తే మళ్ళీ ఇంకో ప్రమోషన్ ఇస్తారట. 70% ప్రమోషన్ ఉంటుంది, 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. మరి 30% భర్తీ చేయాల్సిన నిరుద్యోగులతో ఇప్పటికి 2 సార్లు ప్రమోషన్ ఇచ్చినప్పుడు దాదాపు 10,700 స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ఉన్నాయి. మొత్తం ఎస్జిటి 16,000 ఉన్నాయి. మొత్తం ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి మొత్తం కలుపుకుంటే 35,000తో డిఎస్సి ఖాళీలు ఉన్నాయి, ఇస్తలేడు. పవర్ సెక్టార్లలో ఖాళీ ఉన్నాయి, అగ్రికల్చర్ సెక్టార్లలో ఖాళీ ఉన్నాయి, ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్నాయి, 29 శాఖల్లో ఖాళీలు ఉన్నాయి. మరి ఎందుకు ఇస్తలేరు? చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి. నిరుద్యోగులతో ప్రాణాలంటే చెలగాట మారుతూ ఉంది. కాబట్టి మీ 70,000తో మేము తల నరుక్కుంటా అంటున్నావు కదా, మీ తల నాకు అవసరం లేదు. నీకు దమ్ముంటే నువ్వు వెంటనే అక్కడికక్కడ రాజీనామా చేయి, మేము ఈ ఉద్యమాన్ని బంద్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఇక్కడ నుంచి మేము సవాలు విసురుతా ఉన్నాం మేము నిరుద్యోగులు.